ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మనందరి తరఫున ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక దైనందిన సత్సంగ వేదిక నేటి విశేష కార్యక్రమము సత్యసాయి వాహిని. రచన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. దాంట్లో ఇప్పుడు మనం కరెక్ట్గా 12వ ఎపిసోడ్లో ఉన్నామండి. తరువాతి గ్రంథములలోని విలువలు అనేటువంటి చాప్టర్లో మనం ఉన్నాం. స్వామి యొక్క దివ్యాశీస్సుల వల్ల, మన అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షల వల్ల, మీ అందరి యొక్క శుభ కామనల వల్ల ఈ కార్యక్రమం చక్కగా ఉన్నంతలో మనం చక్కగా జరుపుకుంటున్నామని ఒక తృప్తి ఉన్నది. స్వామి యొక్క భావాలు ఏ సందర్భంలో ఎలా ఉన్నాయి, ఎలా చెబుతున్నారు, మన మానవాళి యొక్క సముద్ధరణకు స్వామి యొక్క అభిప్రాయాలు ఏమిటి, వారి యొక్క సూచనలు ఏమిటి, ఆదేశాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం మరి వేదాలతోటి వేదాంతాలతోటి కూడా స్వామి చేర్చినటువంటి చర్చలు ఇప్పుడు మనం మేము ముందు ఉంచుతున్నారు స్వామి. దాంట్లో భాగంగా మనం ఈ 12వ చాప్టర్లో తర్వాతి గ్రంథంలోని విలువల్లో వేదాల గురించి తెలుసుకున్నాం. మనం వేదాంగాలు తెలుసుకున్నాం, ఉపవేదాలు తెలుసుకున్నాం, స్మృతులు తెలుసుకున్నాం, మనం పురాణాలు తెలుసుకున్నాం, ఉప పురాణాలు కూడా మనం ఉటంకించుకున్నాం. అలాగే పురాణం అంటే ఏమిటో తెలుసుకున్నాం. పురాణవం అని చెప్పుకున్నాం. అంటే పాతదైనప్పటికీ ఒక పాత ఆవకాయకి ఎంత మంచి విలువ ఉంటుందో వెనకటి రోజుల్లో, మరి ఇప్పుడుందో లేదో తెలియదు, అంత విలువ పురాణానికి ఉంది. పాతదైనప్పటికీ నవం కొత్తదన్నమాట. అందుకని దాన్ని పురాణం అని జోడించారు. ఈ విధంగా మనం ఎన్నో విశేషాలు, ఎన్నో వేదాంతపరమైనటువంటి విశేషాలు చెప్పుకున్నాం. ఆధారాలు ఆధేయాలు చెప్పుకున్నాం, కారణాలు కార్యాలు చెప్పుకున్నాం. ఒక జీవిని ఒక జీవి భక్షిస్తోంది అనేటువంటి విషయం కూడా చెప్పుకున్నాం. జీవ జీవేన జీవతే, ప్రతి ఒక్క జీవుడు కూడా. ఇప్పుడు మాంసాహారులంతా కూడా మరి ఆ విధంగా చెప్పాల్సిందే. ఒక జీవిని చంపితేనే మనం మాంసం తినగలిగేది. ఒక కోడి కూర తినాలి అంటే కోడిని చంపాల్సిందే. అంటే ఒకళ్ళ యొక్క పొట్ట నింపాలి అంటే ఇంకో దానికి పొట్ట కొట్టాల్సిందే. దీని కడుపు నింపాల్సిందే అంటే దానికి కడుపు కాలాల్సిందే. అంటే ఇవన్నీ కూడా సృష్టిలో మనమే కాదు, చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. ఒక ఎలుక వెంట పిల్లి పడుతుంది, దానికి ఆహారం అది దంపదగా. ఒక సింహానికి హరిణం కావాలి, లేడి కావాలి, లేకపోతే ఏదైనా సరే ఒక మృగం కావాలి. అది సుమారు ఒక 25-30 కేజీలు తింటే కానీ దానికి తృప్తి ఉండదు. ఆ సింహానికి సుమారు 30 కేజీల మాంసం కావాలి ఒక్క దెబ్బకి. అది తిన్నదంటే పక్కన మనిషి పోతున్నా సరే ఆ సింహం పట్టించుకోదుటండి. అది బాగా తృప్తిగా తిని కూర్చుందంటే పక్కన మనిషి పోతున్నా కూడా పట్టించుకోదు. అంటే దానికి నియమం ఉన్నది. కడుపు కాలితేనే ప్రయాణం చేస్తుంది తప్ప ఊరికి అనవసరంగా చేయదు. అంటే జంతువుల్లో కూడా అంత పకడ్బందీ అయినటువంటి కట్టుబాట్లు ఉన్నాయి, నియమాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వామి ఆ జీవేన జీవతే అనే దాంట్లో కూడా ఒకసారి చెప్పారు. బలవంతుడు బలహీనుడిని పీడిస్తాడు అని చెప్పారు. ఈ విధంగా ఎన్నో విశేషాలు మనం చెప్పుకోవడం జరిగింది. ఇక ఈరోజు ఎపిసోడ్లోకి మనం ప్రవేశిద్దాం. అద్వైత వేదాంతం ఒక్కటే సరైన వేదాంతం అని అనేకులు భారతదేశమును భావించరు. ఇది సరికాదు. మత సిద్ధాంతములను అవగాహన పరుచుకొన చూచు వారికి అందరకును ప్రస్థానత్రయములు అనబడు శృతులు, బ్రహ్మసూత్రము, భగవద్గీత ఈ మూడును ముఖ్యమే. కాబట్టి అద్వైతం ఒక్కటే. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము అని మనం పరిచయం చేసుకున్నాం. ఇవాళ కూడా అవసరమైతే కొంచెం పరిచయం చేసుకుందాం వాటి గురించి. ఆ వేదాంతం ఒక్కటే ప్రమాణం కాదు. ప్రతి మతంలోనూ ఇతర విషయాలు కూడా కొన్ని జోడింపబడ్డాయి. కాబట్టి ముఖ్యంగా మనకు ఆధారభూతమైనటువంటివి ఇలాంటి విషయాలు చర్చించడానికి, ఒక అభిప్రాయం రావడానికి మనకు 3 ఉన్నాయి. ప్రస్థానత్రయము అంటాం. జనరల్గా మీరు గుణత్రయము అని వింటారు. అంటే సత్వగుణము, తమోగుణము, రజోగుణము అంటారు. అవస్థాత్రయము అంటారు. అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఇదేంటంటే మీరు ప్రస్థానత్రయం అని ఒక పక్క అంటున్నారు, ఒక శృతులు అంటున్నారు, బ్రహ్మసూత్రాలు అంటున్నారు, గీత అంటున్నారు. ఏంటండి ఇది? అంత అసలు శృతి అనేటువంటి అంటే ప్రస్థానం అనేటువంటి పదమే వినబట్టలేదు అని
మనకు అనుమానం రావచ్చు. కానీ దీని యొక్క ఆరిజన్ ఏమిటంటే శృతి ప్రస్థానము. శృతులు అనేది ఎక్కడికి అనుకున్నామో దాన్ని శృతి ప్రస్థానము అంటారు. బ్రహ్మసూత్రాలు అంటే బ్రహ్మ ప్రస్థానము అంటారు. అలాగే భగవద్గీతని గీతా ప్రస్థానము అంటారు. ప్రస్థానత్రయం అంటే అసలు ఇదనమాట. శృతి ప్రస్థానము, బ్రహ్మ ప్రస్థానము, గీతా ప్రస్థానము. దాన్ని మనం ఏంటంటే అలవోకగా కవిత్రయంలో నన్నయ్య తిక్కన ఎర్ర ప్రగడ అని చెప్పుకున్నట్టుగానే మనం అలవోకగా శృతులని, బ్రహ్మసూత్రములని, భగవద్గీత అని తేలికైనటువంటి భాషలో మనం చెప్పుకోవడం జరుగుతోంది. కాబట్టి ఈ మూడు కూడా చాలా ముఖ్యమైనవి అనేటువంటి సత్యాన్ని మరవరాదు. మనం లోగడ ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం. వేదాలు ఏం చెప్పినాయి, డూస్ ఏమిటి, డు నాట్స్ ఏమిటి, నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా చెప్పినాయి. అలాగే ఈశ్వరవాణి అయినటువంటి శృతులు, ఉపనిషత్తులు. ఆ శృతులు అనగానే మళ్ళీ రెండు భాగాలు ఉన్నాయండి. అవి జంట అన్నమాట. అవి వేదము, వేదాంతము అంటారు. అంటే వేదాలని శృతులు అంటారు, వేదాంతాన్ని ఉపనిషత్తులు అంటారు. అంటే ఇక్కడ శృతులు అనే వాళ్ళు అనగానే అక్కడ మనకు ఎన్ని కనబడాలి, రెండు జోడుగా కనబడాలి. అంటే వేదాలు కనబడాలి, వేదాంతాలు కనబడాలి, లేదా శృతులు ఉపనిషత్తులు కనబడాలి. అంటే ఆ శృతుల్లో రెండు భాగాలు ఉన్నాయి కాబట్టి. రెండవదైనటువంటి బ్రహ్మసూత్రములు, అలాగే వ్యాసునిచే ప్రతిపాదింపబడినటువంటి తత్వ సిద్ధాంతములన్నింటి యొక్క పరమస్వరూపము. నిజంగా ఆ వేదాలు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, బ్రహ్మసూత్రాలు కానివ్వండి, మరి భారతీయ యొక్క తత్వశాస్త్రం మొత్తాన్ని తెలపడానికి ఆధారభూతములైనటువంటి గ్రంథాలవి. ఇది తత్వ వాంగ్మయమునందు అత్యంత ప్రాముఖ్యము కలిగినది. ఆ మూడిటికి అంత ప్రాధాన్యం ఉంది. అంటే మూడంటే ఇక్కడ అక్కర్ల, రెండే. శృతులు, ఉపనిషత్తులు ఒకటే. ఆ బ్రహ్మసూత్రాలు, వాటికి మన పురాతన వాంగ్మయంలో అంత ప్రాధాన్యం ఉన్నది. తర్వాత ఆ అపూర్వ సిద్ధాంతములు పరస్పర విరుద్ధములు కావు. వేదం కానివ్వండి, వేదాంతం కానివ్వండి, అలాగే బ్రహ్మసూత్రాలు కానివ్వండి, భగవద్గీత కానివ్వండి, పంచమ వేదమైనటువంటి భారతం కానివ్వండి, వీటిలో చెప్పబడినటువంటి అంశాలు ఒకదానికొకటి విరుద్ధం కావు, పరిపోషకాలే. అంటే ఇంతకీ ఇదంతా కూడా వేదాంత సారమే. గీత కూడా యొక్క వేదం సారం అనుకున్నాం మనం. ఆ శృతులు, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి విషయాలే బ్రహ్మసూత్రాలకి ఆధారం. ఆ బ్రహ్మసూత్రాల ద్వారా వచ్చిందే భగవద్గీత, ఆ భగవద్గీత ద్వారా వచ్చిందే భారతం. అంటే వాస్తవంగా భారతంలో కూడా భారత అంతర్గతం భగవద్గీత. ఇవన్నీ కూడా పరస్పర పోషకాలే తప్ప ఒకదాని గురించి అది కాదు ఇది కాదని వాదించేటువంటి గ్రంథాలు కావు. తర్వాత వ్యాస సూత్రముల్లో, అంటే ఇవి ఒకదానికోటి ఆధారపడి ఉన్నాయి. వ్యాస సూత్రాల్లో వాటికి పరిపూర్ణ స్వరూపం సిద్ధించింది. ఆ వేదవ్యాసుడు వీటన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటి యొక్క దానికో సమగ్రతని, సంపూర్ణతని సాధించి పెట్టాడు ఆయన. నడుమ వేదాంతమునకు ఈశ్వర నిర్మిత వ్యాఖ్యాన రూపముకు భగవద్గీత ఇమిడి ఉన్నది. అలాగే ఆ వేదాంతాల్లో ఉన్నటువంటి సారం అంతా కూడా మళ్ళా అదే వ్యాసుడు చక్కగా మనకు భగవద్గీత రూపంలో అందించడం జరిగింది. ఆస్తిక మతములన్నీ చెప్పుకును హైందవ మతములన్నీ కూడా ద్వైతము కానీ, విశిష్టాద్వైతము కానీ, అద్వైతము కానీ, ఉపనిషత్తులను, వ్యాస సూత్రములను, భగవద్గీతను ప్రమాణములుగా అంగీకరించుతున్నవి. చూసారా? ఇవన్నీ కూడా మిగతా గ్రంథాలన్నీ కూడా వాటి యొక్క సారమంతా కూడా భగవద్గీతలో ఉన్నది కాబట్టి దాదాపు వేదాల దగ్గర నుంచి భగవద్గీత వరకు సమగ్రమైనటువంటి పరిశీలన, పరిశోధన చేసినటువంటి వ్యక్తిగా వ్యాసుడికి ఒక విఖ్యాతి ఉన్నది కాబట్టి వాటిల్లో ఉన్నటువంటి సారం అంతా కూడా భగవద్గీతలో చెప్పబడింది. భగవద్గీతము ప్రామాణికమైన గ్రంథము. చెబుతారు భగవద్గీతలో కూడా ఒక వాక్యం ఉంది, తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు. నువ్వు ఏ పని చేయాలన్నా కూడా ఒక శాస్త్రం ప్రమాణం కావాలి, ఏది చేయకూడదన్నా శాస్త్రం ప్రమాణం కావాలి. పోయిన ఎపిసోడ్లో చెప్పాడు, సత్యం వద అంటే మాట్లాడాల్సిందే. ఎన్ని యుగాలు మారినా సరే దాంట్లో ఉన్నటువంటి తాత్పర్యం మారదు. ధర్మంచర అన్నాడంటే ఎన్ని యుగాలు మారినాయి, ఆ సూత్రాన్ని మార్చినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. తద్వారా వచ్చినటువంటిదే కాబట్టి గీత కూడా. ఆ గీత వీటన్నిటిని క్రోడీకరించి
సమన్వయపరచి వాటి యొక్క భావాలన్నీ ఒక సమగ్రంగా మనకు ఇవ్వగలిగినటువంటి గ్రంథం భగవద్గీత. వాటినన్నిటికీ ప్రస్థానత్రయమే ఆధారము. ఇప్పుడు ఈ గీతకు కానీ వీటి గీతకు కూడా ప్రస్థానత్రయమే. ప్రస్థానత్రయంలో గీత కూడా ఒకటి. కానీ ఇప్పుడు ఆ శాస్త్రం యొక్క ప్రమాణాలన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి గ్రంథాలు ఏమిటంటే ప్రస్థానత్రయము. అవే ప్రతి ప్రస్థానము, బ్రహ్మ ప్రస్థానము, గీతా ప్రస్థానము. నూతన సిద్ధాంతమును ఒకదాన్ని ప్రతిపాదింప సంకల్పించిన వారు అందరూ అనగా శంకర, రామానుజ, మధ్వాచార్య, వల్లభాచార్య, చైతన్య ఇత్యాది వారందరూ ఈ ప్రస్థానత్రయమునకు ఇంకొక భాష్యమును రచింపవలసి వచ్చినది. ఇంత రాసినా సరే సంపూర్ణత కలగల. దీంట్లో ఏదో అసమగ్రం ఉంది, ఇంకా సులభగ్రాహ్యం కాని విషయాలు ఏవో ఉన్నాయి అనే ఉద్దేశంతో తదనంతర కాలంలో, అంటే మనకు దాదాపు కొద్దిగా కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం వచ్చినటువంటి వాళ్ళంతా కూడా శంకరాచార్యులు కానివ్వండి, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు, చైతన్య స్వామి, వీళ్ళంతా కూడా మళ్ళా ఆ ప్రస్థానత్రయాన్ని ఆధారంగా చేసుకొని భాష్యాలు రాశారు. భాష్యం అంటే వివరణ గ్రంథాలు. ఇదిగో ఇందుట్లో వారి యొక్క హృదయం ఇది, వేదవాక్యంలో ఉన్నటువంటి హృదయం ఇది, అంతరార్థం ఇది, ఆంతర్యం ఇది అని ఆ వేదాలు వేదాంతాల్లో ఉన్నటువంటి నర్మాలు మర్మాలు చక్కగా అరటిపండు ఒలిచినట్టుగా వాళ్ళు భాష్యాలు రాశారు. అంటే ఇంకా సామాన్య జనానికి కూడా దాంట్లో ఉన్నటువంటి ఆ రసస్ఫూర్తి కలగటం కోసం వాళ్ళు భాష్యాలు రాశారు. ఈ పైన చెప్పినటువంటి వాళ్ళంతా కూడా వారందరూ ఈ ప్రస్థానత్రయమునకు ఇంకొక భాష్యమును రచించవలసి వచ్చింది తదనంతర కాలంలో. కావున ఉపనిషత్తుల ఆధారంపై నిర్మింపబడినటువంటి ఒక్క సిద్ధాంతమునకు మాత్రమే వేదాంత శబ్దము వర్తించునని చెప్పుట కేవలము పొరపాటు. కాబట్టి ఈ భాష్యాలకు కానివ్వండి, ఆధార గ్రంథాలకు కానివ్వండి, వ్యాఖ్యాన గ్రంథాలకు కానివ్వండి, అన్ని వేదాంతాల మీద, అంటే ఒక వేదాంతాన్ని మాత్రమే ఆశ్రయించుకొని బయటకు వచ్చినవి ఇవన్నీ అంటంలో ఔచిత్యం లేదండి. అంటే అన్నిటి యొక్క సమాహారంగా బయటకు వచ్చినవి తప్ప వ్యాఖ్యానాలన్నీ కేవలం ఏదో ఒకదాన్ని మాత్రమే ఆధారం చేసుకొని, అంటే ఇదంతా కూడా వేదాంత సారమే అనడానికి అవకాశం లేదు. ఆ పై వాళ్ళు రాసినటువంటి భాష్యాల్లో వాళ్ళు అన్ని తిరగేసి అన్ని పరిశీలించి, అంటే అటు వేదాలను కానీ, తద్వారా వచ్చినటువంటి ఉపనిషత్తులను కానివ్వండి, తద్వారా వచ్చినటువంటి పురాణాలను కానివ్వండి, తద్వారా వచ్చినటువంటి మరి పంచమవేద భారతం కానివ్వండి, వీటన్నిటిని కూడా సమగ్ర పరిశీలన మీద రాసినటువంటి గ్రంథాలు కాబట్టి ఏమండి ఇది వేదాంతానికి అర్థం పడుతోంది అని చెప్పడానికి అవకాశం లేదు. అన్నీ వేదాంత మతములే. మీరు ఏ మతంలో అన్నా అక్కడ సిద్ధాంతాలను ప్రతిపాదించండి. ఆ ప్రతిపాదింపబడినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా కేవలం వేదాంతం మాత్రమే కాదు, అంటే వేదాంతం కూడా ఉన్నది. అందుకో ఒక రకంగా వేదము వేదాంత సారం లేనటువంటి మత గ్రంథాలు లేవు. వాటన్నిటికీ మూలం వేదము వేదాంతాలే. వేదాంతం అంటే మళ్ళీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఉపనిషత్తులు. వేదాంతాన్ని వహించుటకు అద్వైతికి ఎంత అధికారము కలదో అంత అధికారము విశిష్టాద్వైతికి కూడా కలదు. అంతేకాదు ద్వైతికి కూడా కలదు. ఇది ఏ పవిత్ర అపురూప అంతరార్థముతో కూడినది. ఇక్కడ ఒక చిన్న విశేషం చెబుతున్నారండి. ఇక్కడ ఆ విధంగా దాన్ని అధికారంగా తీసుకునేటువంటి, దాన్ని ప్రామాణికంగా తీసుకునేటువంటి అధికారం ఈ ముగ్గురికి ఉన్నది. కేవలం అద్వైతికే కాదు. అద్వైతి, విశిష్టాద్వైతి, ద్వైతి అనే పదాలు వాడాడు ఇక్కడ. అంటే అద్వైతి అంటే అద్వైతాన్ని గురించి, అద్వైతం నా మతమండి అనేవాడిని అద్వైతి అంటాం. విశిష్టాద్వైతం నా మతమండి అనేవాడిని విశిష్టాద్వైతి అంటాం. అలాగే ద్వైతం నా మతమండి అని చెప్పి, నా యొక్క అభిప్రాయం అండి అనేటువంటి వాళ్ళని ద్వైతి అంటాం. అంటే ఆ విధంగా వాళ్ళు ఆ పాలసీలో ఉన్నారు, వాళ్ళు ఆ పదంలో ఉన్నారు. కాబట్టి ఎవరికి కూడా, ఈ ముగ్గురికి కూడా అధికారం ఉన్నది. ఎవరికి ఒక ద్వైతికి మాత్రమే ఉంది అంటే కుదరదు. ఇది విశిష్టాద్వైతికి మాత్రమే ఉన్నది. వాటినన్నిటినీ సమగ్రంగా ప్రామాణికంగా తీసుకునేటువంటి అధికారం ఈ ముగ్గురికి ఉంది. కాబట్టే ఏకాత్మ భావన నిరూపించినది భారతీయ పరమార్థ వాహిని. భారతీయ పరమార్థ వాహిని మనం బాగా తిరగేస్తే దాంట్లో ఒకే సూత్రం చెబుతుంది.
ఏకాంత ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అని చెప్తాను. ఉన్నది ఒకటేనండి ఆత్మ. 84 లక్షల జీవరాశుల్లో ఎర్ర జీవ దగ్గర నుంచి ఏనుగు దాకా ఉన్నది ఒకే ఆత్మ. దీన్ని ఎలా పోల్చొచ్చంటే మనం ఈ భారతదేశం మొత్తం ఒక యూనిట్ గా తీసుకుందాం. ఎక్కడ కరెంటు అని చెప్పినా కూడా ఏమండి మా ఊర్లో కరెంట్ ఇట్లా ఉంటుంది, మీ ఊర్లో కరెంట్ అలా ఉంటుంది, వాళ్ళ ఊర్లో కరెంట్ ఇట్లా ఉంటుంది అనడానికి అవకాశం లేదు. ఎక్కడున్నా విద్యుత్తే. అంటే పరమాత్మ తత్వం ఒకటే. కానీ అది 500 క్యాండిల్లో వెలుగుతోందా, 1000 క్యాండిల్లో వెలుగుతోందా, పెళ్లి పందిరిలో మంచి ఫోకస్ లైట్స్ లో వెలుగుతోందా అనేటువంటి తేడాలు తప్ప వాటిలో ఉన్నటువంటి మూల పదార్థము విద్యుత్తు మాత్రమే. కాబట్టి ఒక విద్యుత్తును పరమాత్మ అనుకుంటే ఆ విద్యుత్తు రకరకాలైనటువంటి పరికరాల్లో ఏ విధంగా తన యొక్క శక్తి సామర్థ్యాలని వెలార్చి ప్రజోపయోగంగా ఉపయోగిస్తోందో అదే పరమాత్మ కూడా తారతమ్యం లేకుండా ఎర్రజీమ దగ్గర నుంచి ఏనుగు దాకా కూడా ఆయన ఆ వాటి యొక్క శరీరంలో ఇమిడి ఉన్నాడు. చీమ యొక్క శరీరాన్ని కూడా ఆత్మ ఆశ్రయించున్నది. ఆత్మ ఉండాలి అంటే శరీరం ఉండాలి. ఆ ఆత్మ బయటికి వెళ్ళడాన్నే మనం దేహినోస్మిన్ యథాదేహే కౌమారం యౌవనం జర ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా ప్రతి శరీరాన్ని ఆశ్రయించుకొని ఉన్నాడు ఆత్మ. కాబట్టి ఇక్కడ మనకు ఏం చెబుతున్నారు అంటే ఏకాత్మ సర్వభూతాంతరాత్మ. ఉన్నది ఆత్మ పరమాత్మ ఒక్కడేనండి. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని ఒకవాళ్ళు చెబితే ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అని మరికొందరు చెబుతున్నారు. కాబట్టి ఆత్మ ఒకటేనండి. పరమాత్ముడు అనేటువంటి వాడు ఒకటే. ఏకం సత్, ఉన్నది ఒక్కడే. మనం రకరకాలుగా దాన్ని గోచరం చేసుకుంటున్నాము. ముఖ్యంగా విద్యుత్తో మనం పోల్చుకోవచ్చు. ఎన్ని రకాల పరికరాల్లో ఉన్నా సరే వాటి యొక్క ఫ్యాన్ అయితే తిరుగుతుంది, ఫ్రిడ్జ్ అయితే చలవ చేస్తుంది, అలాగే మరి ఇంకొకటి అయితే ఉష్ణం చేస్తుంది. ఈ విధంగా వాటి యొక్క భ్రమణ చలనాలు, ఆ చలనాల్లో మార్పే తప్ప ఉన్న వస్తువు మాత్రము ఒకటే. ఇలా ఒక్కసారి చూద్దాం. అలాంటి పరమాత్మ ఎక్కడున్నాడు అనేది చెబుతున్నారు స్వామి. ఆవు శరీరం నందు పాలున్నాయి, ఆ పాలలో నెయ్యి ఉన్నది. అయినా ఆ నెయ్యితో బలం రాదు. ఆ పాలను ఆవు నుండి వేరు చేసి అనగా పితికి కాచి తోడు పెట్టి పెరుగు అయిన తర్వాత దానినే చిలికి వెన్న వేరు చేసి దానినే తిరిగి కాచిన నెయ్యి అవుతుందండి. ఆ నెయ్యినే మళ్ళీ ఆవునకు త్రాపించిన ఆవుకు చక్కని బలము కలుగును. నిజంగా ఆవులో పాలు ఉన్నాయి, ఆవు శరీరంలో పాలున్నాయి, ఒప్పుకుంటాం. మరి పాలున్నప్పుడు నెయ్యి కూడా ఉండాలిగా. ఉన్నా కూడా ఆ పాలని, ఆవులో పాలు ఉన్నాయి కదండి, పాలల్లో ఇవన్నీ ఉన్నాయి, ఏదో పెరుగుంది, ఇవన్నీ పదార్థం, ఇప్పుడు మనం చెప్పుకున్న పదార్థాలన్నీ నెయ్యి దాకా ఉన్నాయి. మరి ఇంకా దేనికి? అది అంత మంచి బలిష్టంగా ఉండాలి కదా, బలకరంగా ఉండాలి కదా. ఏమిటట ఈశ్వరోమని ఉన్నదేమిటి అనేటువంటి సందర్భం మనకు రావచ్చు. కానీ స్వామి ఏం చెబుతున్నారంటే నిజంగా ఆవు శరీరంలో పాలు ఉన్నాయో బాయ్, కానీ వాటిని పితకాలి, తోడేయాలి, పెరుగు చేయాలి, మళ్ళా పెరుగు కొంత సమయం ఇవ్వాలి, దాన్ని చిలకాలి, వెన్న బయటికి తీయాలి, వెన్న కాయాలి, నెయ్యి బయటికి తీయాలి. వీటన్నిటికీ కూడా కొంత ప్రాసెస్, అంటే కొంత కాల గమనం కావాలి, కాల వ్యవధి కావాలి. అంటే ఆవు శరీరంలో ఉన్నటువంటి పాలను నెయ్యిగా మార్చి ఆ నెయ్యిని మనం ఎదురుగా పెట్టుకోవాలి అంటే కొంత సమయం పడుతుంది. మళ్ళా అదే నెయ్యి కనుక ఆ ఆవుకి ఇస్తే ఆ ఆవు మంచి బలకరంగా ఉంటుంది. నిజంగా నెయ్యి తాగేటువంటి ఆవులు కూడా ఉన్నాయో అని ఉన్నాయి. ఈ విధంగా ఉండబట్టే స్వామి చెబుతున్నారు. అలాగే సర్వేశ్వరుడు కూడా సర్వాంతర్యామి అయినప్పటికీ సాధన ఉపచారములలో లేకుండా మానవుల్లో హితము చేయదాలడు. ఇందాక సూత్రం చెప్పుకున్నాం మనం, ఏకాంత సర్వభూతాంతరాత్మ అన్నాం. ఒకే ఆత్మ అండి 84 లక్షల జీవరాశుల్లో ఉందని చెప్పుకున్నాం. ఆవులో పాలు ఉన్నాయండి అన్నట్టుగా. ఆవులో పాలు అంటే ఆవులో నెయ్యి ఉన్నది అనేటువంటి దానికి మనం ఎంత సాధన చేసి ఆ పాలను పితికి, చూడండి ఆ భగవంతుడు ఎంత చాకచక్యం పెట్టాడో. ఆ చిన్న దూడ ఉంటుందండి, ఆ దూడను చూస్తే దానికి ఆ పాలు ఊరతాయండి, అంటే స్తన్యం స్రవిస్తుందండి.
మొట్టమొదటి దాన్ని వదులుతారండి పాపం. కాస్త ఏదో కాస్త 4 గుటకలు వేసిందో లేదో వెంటనే దాన్ని బయటికి లాగుతారండి. లాగి పాలన్నీ పితుక్కుంటారండి. మళ్ళా చివరిలో ఉన్నాయో లేదో వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. పాపం మళ్ళా దాన్ని వదులుతారండి. ఆ మిగిలినటువంటి 4 చుక్కలు తాగుతుందండి. అంటే మొదటి 4 చుక్కలు, చివరి 4 చుక్కలు, 8 చుక్కలే దానికి శాంక్షన్. 800 చుక్కలు మాత్రం మనకు కావాలి. అంటే ఆ భగవంతుని యొక్క సృష్టిలో ఆ మాతృభావన చూడండి. ఆ బిడ్డకి తల్లికి ఎంత బంధం. ఎక్కడ నారు పోసిన వాడు నీరు పోస్తాడు అంటానికి మనకి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి చెప్పండి. అలాగే మన స్త్రీమూర్తులకు కూడా చూసుకోండి. ఆ ప్రసవించగానే ఆపరేషన్ చేసి బయటకు తీసుకురాగానే ఆ పిల్లకి రెండో నాడో తల్లి పాలు ఇస్తుంది. ఇదంతా కూడా భగవంతుని యొక్క సృజన. ఆ సృజనలో ఎంత ఎంత ఔచిత్యం ఉన్నదో, మానవ ప్రేరితంగా అనేటువంటి ఔచిత్యం ఎంత ఉన్నదో, తల్లి బిడ్డ పాలు తాగేవాడికి అసలు వాళ్ళకి ఖర్చు తెలియదండి. పాలకి ఎంత ఖర్చు అయింది అనేటువంటిది ఆ తల్లిదండ్రులకు తెలియదు తల్లి పాలు తాగుతున్నంత వరకు. ఎప్పుడైతే తల్లికి పాలు లేవండి, ఇక డబ్బా పాలు తీసుకురండి సార్ అంటే ఆ డబ్బాలు కొనలేక ఎంత అవుతుందో అప్పుడు తెలుస్తుంది అనమాట ఆ పాల విలువ. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు సర్వాంతర్యామి. అయితే మరి ఇంకేంటండి, ఇక ఆయన గురించి ఇక మనం దిగులేమిటి? ఆయన సాధనోపచారములు లేకుండా మానవుల్లో హితము చేయదాలడు. ఆవులో ఉన్నటువంటి నెయ్యి బయటికి తీసి సాధన చేసి మళ్ళా ఆవుకు త్రాగిస్తే ఏ విధంగా మేలు చేస్తుందో, ఏ విధంగా అది బలకరంగా అవుతుందో, అలాగే ప్రతి మానవుల్లో ఉన్నటువంటి మాధవుణ్ణి మనం వెలికి తీయాలి అంటే సాధనా సంపత్తి కావాలి, శమదమాదులు కావాలి, సాధనా సంపత్తి కావాలి, సాధనా చతుష్టయం కావాలి. ఆ విధంగా చేస్తే గాని ఆ మానవుల్లో అంతర్గతంగా ఉన్నటువంటి మాధవుడు అంటే ఆ ఆత్మస్వరూపుడైనటువంటి మానవుడు మనకు గోచరం కాడు. ఇంకా దీనికి ఉదాహరణ చెబుతున్నారు. నువ్వుల్లో నూనె, పెరుగులో వెన్న, భూమిలో నీరు, కట్టెల్లో నిప్పు కలిసి ఉండినట్ల సర్వాంతర్యామి మానవ శరీరములోను మనస్సుల్లోనూ కలిసి ఉన్నాడు. చూడండి ఎంత చక్కటి ఉపాయం చెప్పారు. ఏమంటే నువ్వుల్లో నూనె ఉందా లేదా అంటే ఉందనాల్సిందే, లేదంటానికి అవకాశం లేదు. పెరుగులో వెన్న ఉందా? గ్యారెంటీగా ఉన్నది, మనకు కనబట్టలేదు కానీ ఉన్నది. అలాగే భూమిలో నీరుందా లేదా? ఇక్కడ హైదరాబాద్ లో భవనం కట్టాలి అంటే ముందర బోరేద్దాం అంటారు. 6 గంటల సేపు ఆ భూమిని మధించి 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 క్షీరసాగర మథనం లాగా మధిస్తే గాని ఆ నీళ్లు రావు. ఆ నీళ్లు వచ్చిన తర్వాతనే బిల్డింగ్ కట్టడం ప్రారంభం అండి. కాబట్టి భూమిలో నీరు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అలాగే కట్టెల్లో నిప్పు చూసినంత వరకు బాగానే ఉంటుంది కట్టెలు, కానీ దాన్ని అంటిస్తే కానీ దాని యొక్క పవర్ ఏంటో మనకు తెలియదు. కాబట్టి నువ్వుల్లో నూనె ఉంది, పెరుగులో వెన్నుంది, భూమిలో నీరుంది, కట్టెలో నిప్పు ఉంది. అలాగే సర్వాంతర్యామి అయినటువంటి మానవ శరీరంలోనూ మనస్సులోనూ కూడా ఆ సర్వాంతర్యామి ఉన్నాడు. అక్కడ మనిషిలోనూ ఉన్నాడు, మానవ శరీరంలో ఉన్నాడు. మానవ శరీరంలో హృదయాంతర్గతమైనటువంటి ఆ కుహరంలో ఉన్నాడు ఆయన. అతన్ని వేరు చేయాలంటే ప్రయత్నం చేయాలి. అలాంటి నీలో ఉన్నటువంటి మాధవుణ్ణి ఉత్తేజపరచాలి అంటే, ఆయన గోచరం కావాలి అంటే మనం రకరకాల శాసనాలు చేస్తున్నాం, భజనలు చేస్తున్నాం, ఉపన్యాసాలు అంటున్నాం, పుస్తక పఠనం అంటున్నాం, గ్రంథ పరిశీలన అంటున్నాం, ఎన్నో సత్సంగాలు అంటున్నాం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. అలాగే పారాయణలు అంటున్నాం, అది అంటున్నాం, ఇది అంటున్నాం. ఎన్నో రకాలైనటువంటి మార్గాల్లో మనం ప్రయాణం చేస్తున్నాం. దేనికని? మనలో ఉన్నటువంటి పరమాత్మని మనం కనుక్కోవడం కోసం ఇప్పుడు ఈ తిప్పలంతా. ఆ పాలల్లో వెన్న తీయాలంటే ఎంత మదన పడ్డామో, అలాగే మనం హృదయ కుహరంలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం గోచరించాలి అంటే, మనకు సాక్షాత్కరింప చేసుకోవాలి అంటే అంత సాధన చేయాలి. అప్పుడు ఆ రెంటి యొక్క అభేదత్వం అద్వైతంలో తెలుస్తుంది. అప్పుడు నేను పరమాత్మ ఒకటే. అద్వైతం అని చెప్పేవాళ్ళు భగవంతుడు భక్తుడు ఒకటే. స్వామి నీవే నేను, నేనే నీవు అనే వాళ్ళని అద్వైతం అంటామండి. అదే మోక్షం అని శంకర్ల వారు దీన్నే అద్వైతోపాసన అని పిలుస్తారు. కాబట్టి ఆ స్థాయికి ఎదిగినప్పుడు అహం బ్రహ్మాస్మి అంటాం. అప్పటిదాకా వెళుతూ ఉండాలి. ఆ వరుణుడు భృగు కథలో మనకు తెలుసు. అన్నం బ్రహ్మాస్మి అన్నాడు, కాదరా అబ్బాయి అన్నాడు. ప్రాణం బ్రహ్మాస్మి అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. మనహ బ్రహ్మాస్మి అన్నాడు. ఇవన్నీ కాదు, చివరికి అసలు పోయినవాడు మళ్ళా పత్తాలేడు కుర్రాడు. ఏమైనాడని ఆయన వెళ్తే తండ్రి వాడు ఒక అహం బ్రహ్మాస్మిలో
మమేకమైపోయి ఆ రమిస్తున్నాడు భగవద్ రతిలో. ఆ భగవద్ రతిలో మునిగినటువంటి వాడికి ఇక మనం పిలిచినా కూడా మన కేక అంతర్గతం వాడికి అర్థం కాదు, వాడికి పిలుపు వినబడదు. అలాంటి స్థాయికి ఎదగాలి. అదే ఎదగటం అంటేనని ఆ శంకర్ల వారు దీన్ని అద్వైతోపాసన అని కూడా అన్నారు. ఇక విశిష్టాద్వైతోపాసన అంటే, అద్వైతం అంటే చెప్పుకున్నాం మనం, రెండు కాదు, భగవంతుడు భక్తులు ఒకటే, సముద్రము అలా ఒకటే అనేటువంటి భావన అన్నమాట. ఇక్కడ ఒక్కసారి మనకు ఆ విధమైనటువంటి భావన మనకు కావాలి. ఇక్కడ ఒక్కసారి ఈ మూడు ఒక్కసారి చూద్దామండి. ఈ ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతం ఒక్కసారి మీకు ఒక ఉదాహరణ మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఒక సాధకుడు ద్వైతం అంటే ఒకసారి చూద్దామండి. ఒక సాధకుడు సముద్రాన్ని చూస్తున్నాడండి, మరియు తనకు తాను చిన్న అలగా జీవాత్మగా భావిస్తున్నాడు. సముద్రాన్ని ఈశ్వరుడుగా భావించాడు, తనను ఒక జీవాత్మగా భావించాడండి. అలా మరియు సముద్రము వేరు కాదని, అలా సముద్రంపై ఆధారపడి ఉంటుందని అతను భావిస్తున్నాడు. కాబట్టి ఆ సముద్రంలో నుంచి వచ్చిందే అల కాబట్టి ఈ రెండింటికి తేడా లేదు. అంటే ద్వైతం అంటేనండి, ఇక్కడ మనం పొరపాటు పడ్డాం. సముద్రం వేరు, నేను వేరు అనేటువంటి భావన ఉందన్నమాట ఇతనికి. అంటే ఈశ్వరుడు వేరు, జీవాత్మ వేరు అనేటువంటి భావన ఉన్నటువంటి వాడిని ద్వైతం అంటారు. అంటే భక్తుడు కూడా, ఏమయ్యా నువ్వు భగవంతుడివి, నేను భక్తుడిని అనేటువంటి భావనే ద్వైతము. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇక అద్వైతం అంటే ఒకసారి చూద్దాం. సాధకుడు ఏం చేస్తాడంటే, సముద్రము మరియు అలల మధ్య భేదం లేదని అన్ని ఒకే జలమని గ్రహిస్తాడు. ఏమండి, అలా ఆ సముద్రంలో నుంచి వచ్చిందే కాబట్టి ఆ సముద్రానికి అలకే ఏం భేదం లేదండి, అసలు కేవలం సముద్రంలో తాత్కాలిక రూపమే మాత్రమే ఎలా అని గుర్తించి దాన్ని అద్వైతం అంటాడండి. కాబట్టి అలే సముద్రం, సముద్రమే అల, అంటే ఈ రెండింటికి తేడా లేదు, నీవే నేను, నేనే నీవు అనేటువంటి భావన. ఇక విశిష్టాద్వైతం అట్టగా సాధకుడు తన అనుభవంతో మరింత లోతుగా వెళ్ళినప్పుడు ఒక అల అనేటువంటి జీవాత్మ సముద్రంలో ఈశ్వరుడు ఒక భాగమని గ్రహిస్తాడు. సముద్రంలో ఒక అల ఓ భాగం అంటాడు. ఆ అలకు సముద్రంలో స్వంత గుర్తింపు ఉందని ఉంటాడు ఆయన. అది సముద్రంలో అవిభాజ్యంగా ఉంటుంది, అది వేరుగానే ఉంటుంది, ఎప్పుడో కలుస్తుంది. కాబట్టి ఇది విశిష్టాద్వైతం యొక్క దృష్టి. అంటే ఇక్కడ జీవాత్మ మరియు ప్రకృతి ఈశ్వరుడితో భాగాలు అని చెబుతారండి. ఏతావత చివరిలో మనకు సారాంశం ఏంటంటే, ఒక్క రెండు వాక్యాల్లో సారాంశం చూడండి. ఈ మూడు దృష్టిలు ఒకే సత్యాన్ని వివిధ దశల్లో మనకు తెలుపుతాయండి. ఒక సాధకుడు తన ఆధ్యాత్మిక పరిణామంలో మొదట ద్వైత దృష్టితో బయలుదేరతాడు. ఏ భక్తులైనా సరే భగవంతుడు వేరు, నేను వేరు అనేటువంటి ఒక ద్వైత సిద్ధాంతంలో బయలుదేరతాడండి. తర్వాత విశిష్టాద్వైతంలో తాను ఈశ్వరుడిలో భాగము అని గుర్తిస్తాడండి. అంటే కొంత సాధన చేత నేను భగవంతుడిని ప్రాప్తి పొందాలి అని చూసుకుంటాడు. ఇక చివరికి ఆయన అద్వైతంలో వస్తాడండి. ఎవరికి అద్వైతంలోకి వచ్చి నేనే ఎట్టయినా సరే ఆ భగవంతుడు నేను ఒకటే అనేటువంటి సిద్ధాంతానికి వస్తాడండి. ఈ విధంగా మనకు కొన్ని భావనలు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు మనం ఇది విశిష్టాద్వైతోపాసనలోకి వెళ్తున్నాం. ఇప్పుడు ఉపాసించదగినటువంటి పరమాత్మ తనకు వేరుగా ఉన్నట్లు భావించాలా, లేక తనతో కలిసి ఉన్నట్లు భావించాలా సాధకుడు అనేటువంటిది విశిష్టాద్వైతోపాసనలో మనకు వచ్చేటువంటి ప్రశ్న. ఇక దానికి జవాబు ఏంటంటే, జీవుడు శరీరానికి ఆత్మ. చూడండి, జీవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన శరీరానికి ఆత్మ. అంటే ఆ జీవుడు అన్నా కూడా ఆత్మే, శరీరానికి ఆత్మ ఆయన. అలాగే ఆ దేవుడు జీవునకు ఆత్మ. అంటే ఆ జీవుడు మనకు ఆత్మ అయితే ఆ జీవునికి ఆత్మ ఎవరయ్యా అంటే దేవుడు అని వీళ్ళ యొక్క భావన. ఆ విధంగా భావించి ఉపాసించడమే రామానుజాచార్యులు విశిష్ట అద్వైత ఉపాసనగా మనకు చెప్పారండి. ఈ సమస్త భూతజాలము ఎవనిలో ఉన్నాయో, ఎవడు ఈ సమస్తానికి అంతర్యామిగా వ్యాపించి ఉన్నాడో ఆ పరమ పురుష పరమాత్మ అనన్య భక్తితోనే లభ్యమవుతాడు. కాబట్టి వాళ్ళంతా ఒప్పుకుంటున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా పరమాత్మ ఉన్నాడు. అయితే ఆ పరమాత్మని మనం సాధన చేయాలి. ఆ పరమాత్మ మనకు ఆ ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తితో భావిస్తేనే, సాధిస్తేనే, అభ్యాసం చేస్తేనే, సాధన చేస్తేనే ఆయన మనకు దొరుకుతాడు అనేటువంటిది వాళ్ళ యొక్క సిద్ధాంతం.
ఈ విధంగా పరిజ్ఞాన ప్రపత్తి పూర్వకంగా పరమ పురుష ఉపాసన చేయటయే విశిష్ట అద్వైతము. పరిజ్ఞానము అని వాడాడండి ఇక్కడ. పరిప్రశ్న అని మనకు షిరిడి సాయి చరిత్రలో వస్తుంది. మామూలుగా గురువు గారిని పరీక్ష చేయడానికి వేసే ప్రశ్నలు, గురువు గారి యొక్క మేధాశక్తిని కొలిచేటువంటి పరీక్షలు, కొన్ని ప్రశ్నలు, గురువు గారిని ఇరకాటంలో పెట్టడానికి ప్రశ్నలు, మామూలు ప్రశ్నలు. పరిప్రశ్న అంటే అట్లా కాదు. ఏ ప్రశ్న, ఏ ఆన్సర్ వల్ల జగత్ మొత్తానికి ఒక హితం చేకూరుతుందో, ఒక పరిపూర్ణమైనటువంటి సాధకునికి అనుమాన నివృత్తి చేస్తుందో అంత విశేషంగా అడిగేటువంటి విశేషమైనటువంటి సమాధానం కలిగినటువంటి ప్రశ్ననే పరిప్రశ్న అంటాం. ఇక్కడ కూడా పరిజ్ఞానం అని వాడారు స్వామి. పరిజ్ఞానం అంటే అంతే. ఇక ఆ జ్ఞానం కలిగిన తర్వాత ఇక మనకు ఎలాంటి అనుమానము ఉండకూడదు. అలాంటి విశ్వవ్యాప్తమైనటువంటి మానవాళికి సమగ్రమైనటువంటి సమాధానం ఇవ్వగలిగినటువంటి ప్రశ్న యొక్క జవాబే పరిజ్ఞానం. అలాంటి పరిజ్ఞాన ప్రపత్తి పూర్వకంగా పరమ పురుష ఉపాసన చేయాలి. పరమ పురుషుడు అంటే ఆ వేద పురుషుడు, మహోన్నతుడైనటువంటి పురుషుడు, ఆ భగవంతుడు ఉపాసన చేయాలి. అంటే ఆ విధంగా నరుడు వేరుగా భాషిస్తున్నప్పటికీ ఏనాటికైనా సరే సాధన ద్వారా ఆయన చక్కగా లభ్యపడతాడు. త్వమేవ సర్వం మమ దేవదేవ నీవే నాగతి. చూసారా? త్వమేవ మాతాచ పితాత్వమేవ, త్వమేవ విద్య, త్వమేవ బంధుచ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అనేటువంటి థిరీ విశిష్టాద్వైతం అండి. అంటే నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి, నువ్వే బంధువువి, నువ్వే స్నేహితుడివి, నువ్వే విద్యవు, నువ్వే ద్రవ్యానివి, అంతా దేనికయ్యా? నీవే నా యొక్క సర్వస్వము, నీవే నా గతి, నీవే నా పతి అనే అనన్య భావములతో ఉపాసించటము విశిష్టాద్వైతోపాసన. ఇక ద్వైతోపాసన చేస్తున్నాం. పతి పత్ని సంబంధమే ఇక్కడ భార్యాభర్తల యొక్క సంబంధం. నిజంగా వీరు వేరువేరుగా ఉంటారు కదండి. ఇక్కడ ఒక చిన్న ఈక్వేషన్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. 1+1 అని ఉంది కదండి. 1+1 అంటే 2 అంటుంది లెక్కలు. 1+1 = 2 అంటే కానీ లెక్కల వాళ్ళు ఒప్పుకోరు. అలాగే 1+1 = న్యూ అంటుంది సైన్స్. అంటే ఒక పదార్థానికి మరొక రసాయన పదార్థం కలిపితే ఒక కొత్త పదార్థం తయారవుతోంది అంటే 1+1 న్యూ అంటుంది సైన్స్. అలాగే 1+1 మెనీ అంటుంది సంసారం. అంటే భార్యాభర్తలు ఇద్దరే, ఆయనకి 11 మంది పిల్లలు ఉంటారు, 6 పిల్లలు ఉంటారు. 1+1గా మరి భార్యాభర్త ప్లస్ 1+1 మెనీ, అది సంసారం అండి. అలాగే 1+1 దాంపత్యము. దాంపత్యం ఎట్లా ఉండాలంటే 1+ అంటే 1. ఒక భార్యాభర్తలు ఆర్టీసీ బస్సు ఎక్కి ఒక టికెట్ ఇవ్వండి సార్ అన్నారట. ఏమిటంటే ఇద్దరు ఉండే ఒక టికెట్ అంటున్నారంటే మేమిద్దరం ఒకటే సార్ అన్నారట. అంటే అంత అన్యోన్యతగా ఉన్నామండి అని వాళ్ళ యొక్క ఉద్దేశం అనమాట. కాబట్టి 1+1 2 మ్యాథమెటిక్స్, 1+1 న్యూ సైన్స్, 1+1 మరి మెనీ సంతానం అంటే సంసారం, 1+1 దాంపత్యము అనేటువంటి సూత్రాల్లో మనకు అప్పుడప్పుడు విశేషాలు చెబుతూ ఉంటారు. అలాంటి ద్వైతోపాసనలో పతి పత్ని సంబంధం ఇక్కడ ఉంది. అంటే భర్త భార్య ఉన్నారు, జీవాత్మ పరమాత్మ సంబంధం కూడాను. అవ్యయుడై విష్ణు భగవాన్ని తన పతిగా, భర్తగా, భరించేవానిగా, తాను భరింపబడేవానిగా ద్వైత భావముతో ఉపాసించుటయేనని మధ్వాచార్యుల యొక్క ప్రబోధ. ఈయనేమన్నాడంటే ఆ భక్తుడు తను భార్యగా ఊహించుకుంటున్నాడు, భగవంతుడిని భర్తగా ఊహించుకుంటున్నాడు. కాబట్టి ఏమయ్యా నేను చేత భరింపబడుతున్నాను అని భక్తుని యొక్క భావన. నన్ను భరించగలిగినటువంటి వాడివి అంటే నువ్వే సృష్టికర్తవి, నువ్వే నన్ను సృష్టించావు కాబట్టి నా యొక్క భారాంతంతా నువ్వే మోయాలి అనేటువంటి ఒక పతి భావన. అంటే జగత్పతినే పతిగా భావిస్తున్నారు, తనను భార్యగా భావిస్తున్నాడు ఈ భక్తుడు. ఇది ద్వైతోపాసన అనమాట. అంటే నువ్వు భగవంతుడివి, నేను భక్తుడిని, నువ్వు భర్తవి, నేను భార్యని, నువ్వు భరించేవాడివి, నేను భరింపబడే వాణ్ణి, భరింపబడే దాన్ని, పోనీ ఎట్లయినా సరే ఈ విధంగా ప్రబోధిస్తున్నారు మధ్వాచార్యులు గారు. భగవంతుని యొక్క చరణాసక్తి లేనిదే జీవన్ముక్తి మాట అటుంచి కనీసం బుద్ధి శుద్ధి కావడం కూడా
అసంభవం అంటారు మధ్వాచార్యులు. అలాంటి భగవంతుణ్ణి మనం పొందాలి అంటే ప్రహ్లాదుడు చెప్పాడు ఏమని, అమ్ముజోదర దివ్య పాదార విన్న చింతనామృతపాన విశేష మత చిత్తము ఏ రీతి ఇతరము చేరు నేర్చు అని చెప్పాడండి. అంబు అంటే నీళ్ళండి, అంబుజం అంటే పద్మం. అంబుజోదరుడు అంటే నాభియందు పద్మము కలవాడు విష్ణుమూర్తి. ఆయన యొక్క పాద దివ్య పవిత్రమైనటువంటి పాదార విందాలు అంటే పాదాలు, ఆ పాదాలనే నిరంతరము శిరస్సుకు ఆనించుకొని ఆయన భజన, ఆయన యొక్క కీర్తన, ఆయన యొక్క సంకీర్తన, ఆయన యొక్క నామము జపించటమే అదే చింతన అంటారు. చింతన అమృత పానము అన్నాడు. అలాంటి చింతన అనేటువంటి అమృత పానాన్ని చేయడం చేత విశేష మత చిత్తము, బాగా మదించినటువంటి మనస్సు కలిగినటువంటి వాడిని అని చెప్పుకున్నాడండి. ఎవరు? ప్రహ్లాదుడు. ఎంత విశేషం వేసుకున్నాడు చూడండి. అలాంటి నా యొక్క మనస్సు ఏ రీతి ఇతరంబు చెరనేర్చు, ఏ విధంగా మిగతా విషయాల మీదకి వెళుతుంది. అలాంటి నిరంతర చింతనామృత పాన విశేషాన్ని గురవలేటువంటి నేను మిగతా వాటి తోలికి దేనికి పోతాను, నా యొక్క మనస్సు దేనికి పోతుంది అని అన్నాడండి. అంబుజోదర దివ్య పాదార వింద చింతనామృతపాన విశేష మత చిత్తము ఏ రీతి ఇతరంబు చెరనేర్చు. ఇది మందార మకరందంలో పద్యం అనమాట. చివరి భాగం ఇది. అంటే ఆ తుమ్మెద మకరందం కోసం వెళ్ళే తుమ్మెద మామూలుగా ఉమ్మెత్త పూల మీదకు పోతుందండి, పోదు కదా. అలాగే ఆ హరిచింతనలో నిమగ్నమైనటువంటి నా మనస్సు ఇంకా ఎక్కడికి వెళుతుంది నాన్నగారు? రాక్షసుల్ని కొలవమంటే కొలుస్తుందా? హిరణ్యకశిపాయ నమః అంటే అంటమంటే అంటుందా నా మనస్సు? నేను ఆ శ్రీహరినే నమ్ముకున్నాను, ఆ శ్రీహరినే నేను చెప్పిస్తాను, శ్రీహరినే స్మరిస్తాను అని బల్ల గుద్దినట్టుగా, సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్టుగా ఆ చిన్న పసిపిల్లవాడు ఎంతో విశేషణాలతో తన యొక్క మనస్సు యొక్క మదించిన ఏనుగు లాంటిది నా మనస్సు అని చెప్పి ఒక తీర్మానించాడంటే ఏ స్థాయిలో భగవంతుడి యొక్క పాదాల చింత, మన యొక్క చింతనామృత పాన విశేషం మత్త చిత్తం మనం పెట్టాలనో ఇక్కడ ప్రహ్లాదుడు చెప్పాడు. అక్కడే స్వామి చిన్న మాట అన్నారు. ఏమన్నారంటే చూడండి, భగవంతుని యొక్క చరణాసక్తి లేనిదే, భగవంతుని యొక్క పాదముల మీద ఆసక్తి లేనిదే జీవన్ముక్తి మాట అటుంచి కనీసం బుద్ధి శుద్ధి కావటం కూడా అసంభవము అన్నారు. ఇదండి వాళ్ళ యొక్క సిద్ధాంతం. మునులు ఆత్మారాములు అయిన వారికి లౌకిక గ్రంథాలు లేకపోయినను సూదంటు రాయవలే శ్రీహరి కళ్యాణ గుణముల విశేషం వల్ల భక్తి పారవస్యం వారికి కలుగుతూ వస్తుందనియు, ఆ పారవస్యంలో సిగ్గు బిడియములు వదలి శ్రీహరిలో ఐక్యతకు సంసిద్ధుడగుట అగుననియు, నృత్యము చేయుననియు, బిగ్గరగా కీర్తనలు చేయుననియు, అసలైన ఆనందాన్ని అనుభవిస్తాడనియు ఈ విశ్వాసాన్ని ఉపాసిస్తూ ఉంటారు. ఆ విధంగా విశేషమైనటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు భగవంతుడి మీద వాళ్ళు సిగ్గు విడిచి పాడతారండి, ఎలుగెత్తి పాడతారు. ఆ పక్కవాడు ఏమనుకుంటాడు, పాడితే ఏమి ఎక్కిరిస్తున్నాము, ఆమె ఎక్కిరిస్తున్నాము, ఏదో ఆయన కొర చూస్తున్నాడు, ఇలాంటి భావన వాళ్ళకు ఉండదండి. కళ్ళు మూసుకొని పాడారంటే అసలు ప్రపంచం వాళ్ళకి కనబడదు. అలా బిగ్గరగా పాడతారు, డ్యాన్స్ చేస్తూ పాడతారు, ఎగురుతూ పాడతారు. ఇవన్నీ కూడా మీకు వాట్సాప్లో అక్కడక్కడ హరే కృష్ణ భజనలో వగైరాలో ఎంత శాస్త్రీయమైనటువంటి పండితులైనా సరే ఆ శాంతి కళ్యాణాల్లో నృత్యం చేస్తారండి. ఆ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు, ఆడ మగ తేడా లేకుండా. ఆ విధంగా అంటే ఆ విధంగా చిత్తం భగవంతుని యొక్క పాదాల మీద అంత నిరతితో పెట్టాలి అనేటువంటిది ఇక్కడ చెబుతున్నారు. అలా వాళ్ళు పొందేటువంటి ఆనందం కూడా అంత ఆనందంగా ఉంటుంది. మనం పాడే పాట కానీ, కీర్తన కానీ, ఏదన్నా కానీ, అష్టకం కానీ, స్తోత్రం కానీ అలాంటి మనసు పెట్టి పాడినప్పుడు దాంట్లో స్రవించేటువంటి ఆ రసానుభూతి నిజంగా ఆ పాడే వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి పాట విన్న వాళ్ళకి కూడా అలాంటి రసానుభూతి కలుగుతుంది. ఈ విధంగా పరానురక్తితో ప్రసన్నత కలిగి ఉపాసన జరుపుటే మధ్వాచార్యుల వారి యొక్క అభిమతమని వేణోళ్ల తాటారు. కాబట్టి దేవుణ్ణి కొలిస్తే ఆ స్థితిలో కొలవాలి. దైవ సాక్షాత్కారం కావాలంటే పరానురక్తి కావాలి. పరా అనే ఒక పదం వాడారు ఇక్కడ. అనురక్తి అంటే చాలు. పర అంటే పరమాత్మ అని అర్థం. ఎలా అంటే మనకు పరా ప్రకృతి, అపరా ప్రకృతి అని రెండు వచ్చినాయండి.
పర అంటే పరమాత్మకు సంబంధించినటువంటిది, అపర అంటే పరమాత్మ కానిది అంటే ప్రపంచం. కాబట్టి అలాంటి పరమాత్మ మీద అనురక్తితో మనం ప్రధానంగా ఉపాసించినట్టయితే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు, గోచరిస్తాడు, ద్యోతకం అవుతాడు. ఆ చర్మ చక్షులైనా సరే మన కళ్ళెదుట అట్ట నాట్యం ఆడుతూ కనబడుతుంటాడు అని, అలాంటి రసానుభూతి మనకు కలుగుతుందని ఆ పెద్దవాడు చెప్పారు. పతిని పొందు నిమిత్తమై సతీపతి పరితాపమే అద్వైతోపాసన అన్నారు. కాబట్టి అలాంటి జగత్పతి అయినటువంటి భగవంతుడిని పొందాలి అంటే ఆ పతి కోసం ఒక సామాన్యంగా ఒక నూతనంగా వివాహమైనటువంటి జంటలో ఒక సతి ఆ పతి కోసం ఏ విధంగా 5 గంటలు కాగానే, ఇవాళ మా ఆయన ఆఫీస్ నుంచి 5 గంటలు కాగానే వస్తాడు అని 4:30 నుంచే మొదలు పెడుతున్నాం ఎదురు చూడటం. అంటే ఆ నూతన దంపతుల యొక్క ఆ హరాటం, ఆ యొక్క ఆసక్తి, ఆ తపన, ఆ మోహానురాగం ఎలా ఉంటాయో మన భక్తుడికి పరమాత్ముడికి కూడా అట్లా ఉండాలి అని చెబుతున్నారు. సతీపతి పరితాపమే అద్వైతోపాసన. ఒక కొత్త పెళ్లి కూతురు అంటే కుదరదు. ఆల్రెడీ మ్యారీడ్ అయినటువంటి ఒక వధువు తన భర్త పట్ల ఏ విధంగా అయితే అనురాగం కలిగి ఉంటుందో, ఒక్క క్షణం కూడా ఎంత బంగారం లాగా చూసుకుంటుందో, అలాంటి తపన మనకు పరమాత్మ పట్ల ఉండాలి అని వాడు సిద్ధాంతీకరిస్తున్నారండి. అదే అద్వైతోపాసన అంటున్నారు. అంటే ఒకళ్ళొకళ్ళు విడిపోలే అవినాభావ సాహచర్యం అన్నమాట. భగవంతుడికి భక్తుడికి ఇక్కడ అవినాభావ సాహచర్యం. ఆ భగవంతుడు ఒక్క నిమిషం కనబడకపోతే ఈ భక్తుడు ఉండలేడు. ఈ భక్తుడు ఒక అర నిమిషం కనబడకపోతే ఆ భగవంతుడు ఉండలేడు. అలాంటి నిజంగా ఆ నృసింహావతారంలో చూడండి, అలా అంటే శ్రీహరికి ఆ ప్రహ్లాదుడికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం కాస్త కొంచెం విశ్లేషణ చేసుకుంటే అది పతి సతి బంధం అంటే, పతి సతి అనురాగం అంటే భక్తునికి భగవంతుడికి ఉన్నటువంటి అనుసంధానం అలాంటిదన్నమాట. ఇక భారత గీతోపాసన, ఇక పంచమ వేదంగా ఉంది కదండి, భారతము పంచమ వేదము. ఇది కూడా వ్యాసుల వారే రాశారు. ఆ వేదాల దగ్గర నుంచి వెంగళిస్తూ రాసినటువంటి ఆయన ఇంకా తృప్తి లేక 4 వేదాలు 4 ఉపవేదాలు ఇవన్నీ కాకుండా మళ్ళా ఇంకో భారతం కూడా రాశారు. దాన్ని పంచమ వేదం అని పెట్టారు. దేనికంటే ఆ వేదాలు, ఆ వేదాంగాల్లో ఉన్నటువంటి ఆ 10 గ్రంథాల్లో ఉన్నటువంటి సారం అంతా కూడా భారతంలో పొందుపరిచారు. అందుకని అదే స్థాయిలో ఉన్నటువంటి ఒక మహత్ గ్రంథం కాబట్టి, అసలుకు ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా ఆదర్శమైనటువంటి గ్రంథం కాబట్టి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఒక మిత్రుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఒక బంధుత్వంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఈ సతీపతి ధర్మాలు ఇవన్నీ చెప్పినటువంటి అపూర్వమైనటువంటి గ్రంథం భారతం. దాన్ని అందుకని ఇతిహాసం అన్నారు. దాన్ని రామాయణ మహాభారతాలని ఇతిహాసములు అన్నారు. మొన్న చెప్పుకున్నాం, ఇతి ఇహ ఆస. ఇక్కడ ఇది ఇలా జరిగింది అని ఏ గ్రంథం అయితే చెబుతుందో ఇట్ ఈజ్ కాల్డ్ ఇతిహాసము. అలాంటి పంచమ వేదాన్ని భారత గీతోపాసన అంటే గీతను కూడా ఉపాసన చేయాలి. ఎలా? అదేంటో ఉంది, భారతంలో ఉంది. అలాగే ఐహిక ఆముష్మిక ధర్మాల నిధి. ఆ గీత అంటే సామాన్యం కాదండి. అది ఇహలోకమైన విషయాలు ఉన్నాయి దాంట్లో, పరలోకమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. ఇహలోకంలో ఎలా ఉండాలి, పరలోకంలో ఎలా మనం పరలోక ప్రాప్తి ఎలా పొందాలి అని కూడా ఉన్నాయి. ఆ విధంగా మాధవుడు భారత ధర్మక్షేత్ర రంగంలో తన నాటక సామాగ్రిని దింపుకొని ఆడిన అద్భుతమైనటువంటి ఆట మహాభారతము. ఇదంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఆడినటువంటి ఆ జగన్నాటక సూత్రధారి ఆడినటువంటి నాటకం యొక్క పేరే మహాభారతం. ఒక అన్నదమ్ములను అడ్డం పెట్టుకొని ఆయన ఆడినటువంటి ఆ నాటకం, ఆయన చూపించినటువంటి పాత్రలు, ప్రపంచంలో ఎన్ని పాత్రలు ఉన్నాయో భారతంలో అన్ని పాత్రలు ఉన్నాయి. వాళ్ళు మమకారం చూపించిన పాత్రలు కానీ, ద్వేషం చూపించిన పాత్రలు కానీ, అసూయ చూపించినటువంటి పాత్రలు కానీ అసలు భారతంలో లేనిదంటూ మన ప్రపంచంలో లేదు. ప్రపంచంలో ఉన్నది అంటే భారతంలో ఉన్నట్టే. ఆ విధంగా భారత నాటకానికి పాత్రధారులను, మాటలను, పాటలను సమకూర్చినటువంటి రచయిత, నటకుడు, దర్శకుడు, నిర్మాత అంతా ఒక్క మాధవుడే. చూడండి ఎంత కితాబు వచ్చిందో. ఒక్కోసారి సినిమా పరిభాష అంటుంటారు, మాటలు, పాటలు, సంగీతము, స్క్రీన్ ప్లే, నిర్మాణ నిర్వహణ, దర్శకుడు దాసరి నారాయణరావు అని పెడతాడు ఒక పేరు. మీరు గమ్మత్తు చూసారు లేదు ఎప్పుడన్నా? అన్ని ఉంటాయి కితాబులు.
కాబట్టి ఇక్కడ మహాగీతలో అలాంటి ప్రతిపత్తి, అంటే అంతకంటే మహోన్నతమైనటువంటి ప్రతిపత్తి ఎన్నో ఆ పేరు చెప్తారా, వేరే పేరు చెప్తారా అనుకున్నా. లేదు సార్, కరెక్ట్ పేరు చెప్పారు. అంటే వేరే వాళ్ళు చేస్తారు కానీ, వేరే వాళ్ళు చేస్తారు కానీ కోడి రామకృష్ణ వాళ్ళు వేరే ఉన్నా, బట్ దాసనారాయణ ఇది పర్ఫెక్ట్ నేమ్ యూ టోల్డ్. రామారావు పేరు కూడా దేనికి చెప్పలేదంటే ఆయన పాటలు రాయడండి, అందుకని మనం ఆయన పక్కన పెట్టాం. ఆ విధంగా మాధవుడు మంచి అన్ని పాత్రలు ఉన్నాయి, అన్ని కితాబులు ఉన్నాయి. అసలు ఆ సినిమా పరిభాషలో ఉన్నటువంటి పదాలు అన్నమాట ఇవన్నీ కూడా చక్కగా స్వామి చక్కగా పట్టుకొచ్చారు. దర్శకుడు, నిర్మాత ఇవన్నీ కూడా. ఒకవైపున అధర్మవృద్ధమైనటువంటి అపార భౌతిక బలము, మరొక ప్రక్క ధర్మవృద్ధమైనటువంటి పరిమిత ఆత్మబలము. ఈ రెంటి ఘర్షణలో పర్యవసాన రూపమైన ధార్మిక విజయ జ్యోతిగా తనను నిర్దేశించుట అదే భారతామృత సర్వస్వము. చూడండి, విధంగా ఒక అధర్మ ప్రవృత్తి కలిగినటువంటి కౌరవ బలం, ధర్మ ప్రవృత్తి కలిగినటువంటి పాండవ పరిమిత బలం. వాడది అమేయము, వీళ్ళది అపరిమితము, వీళ్ళది పరిమితము. వీళ్ళందరికీ కూడా ఎంతలా ఉన్నా సరే ఒక ధార్మిక విజయ జ్యోతి, ధర్మో రక్షిత అనేటువంటి ఒక అమూల్యమైనటువంటి ఒక సూత్రాన్ని నిర్దేశించినటువంటి ఒక గొప్ప గ్రంథం భారతామృత సర్వస్వం భగవద్గీత. మహాభారత సారాంశమంతయు భగవద్గీతలో ఉన్నది. మహాభారతం ఎక్కడి నుంచి వచ్చింది? వేదాల సారమే మహాభారతం. కాబట్టి సమస్త వేదాంగ సారము భగవద్గీత. కరిష్యే వచనం తవ, నీవు చెప్పినట్లే చేస్తాను అన్నాడండి. చివరికి మొత్తం విన్నాడు. నష్టో మోహ, నాకు మోహం తొలగిపోయింది. స్మృతిర్లబ్ధ, ఏం చేయాలనో స్ఫురణ కలిగింది. తత్ప్రసాదాత్ మయాచ్యుత, నీ యొక్క దయ వల్ల నాకు మోహం పోయింది, ఏం చేయాలనో స్ఫురణకొచ్చింది. స్థితోస్మి గత సందేహ, ఇప్పుడు నేను స్థిరాత్వాన్ని పొందాను. గత సందేహ, డౌట్స్ ఆర్ ఆల్ క్లియర్డ్, నాకు సందేహమే లేదు. కరిష్య వచనంతవా అన్నాడండి. ఇది అర్జునుడు అన్నటువంటి మాటలు. అన్ని మాటలు అన్న తర్వాత చివరిగా అన్నాడు, కరిష్య వచనంతవా, నువ్వు చెప్పినట్టు చేస్తాను బావా అన్నాడు. స్వధర్మే నిధనశ్రేయ అని ఐక ధర్మానికి గీటు రాయి. మనం పక్క వాళ్ళ ఉద్యోగం తేలికనుకుంటాం, ఎమ్మెల్యే గారి ఉద్యోగం హాయిగా మెత్తటి కుర్చీలో కూర్చొని చేయొచ్చు అనుకుంటాం మేము, మా పోటవాళ్ళం. అలాగే కోటేశ్వరరావు గారి ఉద్యోగం హాయిగా ఉంది, హాయిగా శుభ్రంగా కూర్చున్నాడు, కబుర్లు చెబుతున్నాడు అనుకుంటారు కొంతమంది. పార్థసారథి గారి ఉద్యోగం ఇంకా బ్రహ్మాండంగా ఉంది అంటాడు. అంటే ఎవరికి వాళ్ళు తమ ధర్మం వాళ్ళకి నచ్చదు, పక్క వాళ్ళ ధర్మం నచ్చుతుంది. ఆ డాక్టర్ అయితే హాయిగా ఉందండి, హాయిగా చేయబట్టుకోవటం, 1000 రూపాయలు తీసుకోవటం, చక్కటి ఉద్యోగం అండి అనుకుంటాం. దాంట్లో ఎంత పసందు ఉందో, ఎంత రసకందాయం ఉందో వాళ్ళు మనకు తెలియదు. ఈ విధంగా సార్ ఎవరినన్నా ముగ్గురిని మన రోజులు తీసుకోమని కొన్ని రోజులు ఇస్తా. ప్రతి ఒక్కళ్ళు కూడా పక్క ఉద్యోగం హాయిగా ఉంటుంది. మనకు ఒక కథ చెబుతారు స్వామి. ఆ కాకి రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. నువ్వు సుఖపడుతున్నావా? హంస దగ్గరికి వెళ్ళింది, ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళింది, నెమల దగ్గరికి వెళ్ళింది. ఇవన్నీ కూడా వాళ్ళు సుఖపడుతున్నారు అని వెళ్ళింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ కష్టాలు చెప్పారు. అప్పుడు మన పని మనకే హాయి అని చివరికి రాజీ పడిందండి ఆ కాకి. కాబట్టి స్వధర్మే నిధనశ్రేయ, ఎప్పుడు కూడా మన వృత్తి, మన ప్రవృత్తి మనకు ఉండాలి. అంతే తప్ప ఒకళ్ళతో పోల్చుకోకూడదు, ఒకళ్ళ యొక్క ఔన్నత్యానికి మనం ఈర్ష్యపడకూడదు, ఒకళ్ళ యొక్క దిగజారుడుతనానికి మనం బేరీజు వేసుకోకూడదు. కాబట్టి ఏదైనా సరే నీ యొక్క ధర్మం చాలా గొప్పది. స్వధర్మే నిధనం శ్రేయ, నిధనము అంటే మరణం అండి. నీ యొక్క డ్యూటీ చేస్తూ నువ్వు చనిపోయినా సరే నీకు వేరే స్వర్గం లభిస్తుంది అని చెప్తున్నారు. సర్వశ్రేయములను ప్రసాదించేటువంటి నీ భక్తిని నిర్లక్ష్యము చేసి కళ్ళు మూసుకొని అహం బ్రహ్మాస్మి అనే అహంకారంతో బాధపడే నకిలీ బ్రహ్మలకు కేశమే ఫలితము. కొంతమంది ఆటోపం కోసం చేస్తూ ఉంటారు. ఏదో అహం బ్రహ్మాస్మి ఏదో బ్రహ్మాండంగా ఉందండి, ఓరికి నిరంతరం అహం బ్రహ్మాస్మి చేసేటువంటి కుహనా భక్తులకు ఏమి ఒరిగేదేమీ లేదు. పొట్టు దంచితే బియ్యం రావు కదా, ఒడ్లు దంచితే బియ్యం వస్తాయి కానీ పొట్టు దంచితే బియ్యం వస్తాయా? అసలు కృష్ణుని యొక్క మాటలు నమ్మక బుద్ధికి తోచినట్లు పోవుట బ్రహ్మతత్వమునకు మార్గము కాదని ఉపమేయాదులతో నిరూపించి నిదర్శనమొసగి ప్రబోధించినటువంటి సర్వ వేదాంత సారము భగవద్గీత. కాబట్టి
భగవంతుడి మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో, భగవంతుడి మీద భక్తితో, అనన్యమైన చింతనతో మనం చేస్తేనే భగవంతుడు మనకు లభ్యపడతాడని గీతాసారం తెలుసుకోవాలి. సమస్త శాస్త్రముల్లోనూ మధించి అందించినటువంటి సుధానిధి ఎన్నో శాస్త్రాలు ఆ సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ మరి తన భగవన్ మేధా సంపత్తిని మొత్తాన్ని రంగరించి వండినటువంటి వంట అండి అది. అందుకనే దాన్ని అమృత భాండం అంటాం. అలాంటి అమృత భాండం భగవద్గీత, భారతీయ పరమార్థ వాహిని. దానిని కాదని వారు ఉందిరా లేరు. కాబట్టి ప్రకృతి, కాల, కర్మములు మూడును కూడా ఈశ్వరుని యొక్క పరతంత్రములు. ఈశ్వరుడికి 3 ఉపకరణాలు ఉన్నాయండి. ఒకటి ప్రకృతి, ఆయన సృష్టించిన నేచర్. ఒకటి కాలము, మన అందరినీ కూడా తరుగుతోంది. నువ్వు కూర్చున్నా నిలబడ్డా కూడా గడియారం ఆగదు, వెళ్ళిపోతోంది. ఆ కాలానుగుణంగా మన కార్యక్రమాలన్నీ ఆటోమేటిక్గా పరిగెత్తున్నాం మనం కాలాన్ని బట్టి. కర్మ చేయకుండా ఎవడు ఉండడు అని మనం చెప్పుకున్నాం. చివరికి ఏమి కూర్చునేవాడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయాల్సిందే. కాబట్టి ఈ 3 కూడా ఈశ్వరుని యొక్క పరతంత్రములు, ఉపకరణాలు. సత్యస్వరూపుడు భగవంతుడు అసత్యమును దేన్ని కల్పించదాలడు. సత్యమేవ జయితే అంటాం. సత్యమే దైవము, దైవమే సత్యము అంటాం. కాబట్టి అట్లాంటి భగవంతుడు సత్యస్వరూపుడు. ఆయన అసత్యాన్ని అసలు ఒప్పుకోడు, అంగీకరించడు. కనుక ఒక విధంగా చూస్తే ప్రకృతి కూడా సత్యమనే చెప్పవచ్చును. అలాంటి సత్యవంతుడు సృష్టించినటువంటి ప్రకృతి కాబట్టి ప్రకృతి కూడా సత్యమే. ప్రళయ అవస్థ యందు చేతన అచేతనములు ఈశ్వరులో లీనమై ఉండను. లయము అంటే కనపడకుండా పోవటం అండి, అంటే చనిపోవడం. ఒక వస్తువు యొక్క అంతాన్ని లయం అంటాం. అసలు సృష్టి మొత్తం లయం అయిందనుకోండి, దాన్ని ప్రళయము అంటాం. ప్రకృష్టమైన లయము అని దానికి దానికి అర్థం అనమాట. అలాంటి ప్రళయావస్థలో ఈ చేతనాలేమిటి, అచేతనాలేమిటి, చరాలేమిటి, అచరాలేమిటి మొత్తం భగవంతుల్లో కలిసిపోతాయి. కాలము ఆద్యంతరహితము అగు ఈశ్వర శక్తి. కాలం కూడా చాలా గొప్పది. కాల స్వరూపుడు భగవంతుడు. అది ఎట్లాంటి వాడినైనా సరే పరిగెత్తిస్తుంది. కర్మ సహితము ప్రధాన సత్యమే, కర్మ కూడా సత్యమే. దేనికని తస్మాత్ యోగ కర్మసు కౌశలం అని కూడా అన్నాడు. నీ యొక్క డ్యూటీ ఈజ్ గాడ్. అసలు డ్యూటీ కూడా భగవంతుడే. డ్యూటీ ది పాత్ ఆఫ్ గాడ్ అని కొంతమంది అన్నారు. కాబట్టి విధి నిర్వహణయే దైవమునకు మార్గము అని కూడా కొన్ని పాఠశాలల మీద రాయటం నేను చూశాను. కాబట్టి కర్మ కూడా సత్యమే. ఈశ్వరుడు నియమహీనముగా తోచినట్లు ప్రవర్తించిన వాడు కాదు, నియమ సహితుడే. గాని ఆయనకు డిసిప్లిన్డ్ మ్యాన్, డిసిప్లిన్డ్ గాడ్. భగవంతుడికే డిసిప్లిన్ లేకపోతే మనకే ఉంటుందండి. కాబట్టి ఆయన దగ్గర అంతా కూడా కంట్రోలింగ్ పవర్, ఒక కమాండింగ్ పవర్ అంతా కూడా ఆయన దగ్గర ఉంటుంది. ఖచ్చితముగా జీవుల యొక్క పూర్వకర్మానుసారము అతడు జగమును సృజించును. ఏమంటే మరి మనం ఎన్నోసార్లు అనుకుంటాం, ఏమంటే వాడు పైసా లేకుండా పుట్టాడు, వీడు లక్షాధికారి, ఆయన కోటేశ్వరుడు, ఇంకో ఆయన కోట్లకు పడగలెత్తాడు, హాయిగా సుఖపడుతున్నారండి, మా కర్మ ఏంటండి ఇటగాలింది అని అనుకుంటాం మనం. ఈ పేదవాడు ఏమిటి, ధనికేమిటి, రోగస్తుడేమిటి, మంచి ఆరోగ్యవంతుడేమిటి, తేడాలు ఏమిటి అనుకున్నప్పుడు ఇక్కడ ఒక్కటే సమాధానం చెప్పాడు. జీవుల యొక్క పూర్వ కర్మానుసారము. చిత్రగుప్తుడి దగ్గర చిట్ట ఎట్ట అయితే ఉంటుందో ప్రతి వాడికి కూడా ఒక కర్మ మాల ఒకటి ఉంటుంది. ఒక కంఠమాల వేసి పంపిస్తాడు. నువ్వు చేసినటువంటి చిట్ట అంతా నీ మెళ్ళ ఉంటుంది. మూర్ఛల వాడికి ఒక బెళ్ళ ఉన్నట్టుగా మెళ్ళ బెళ్ళ, అలాగే మనలో కూడా ఒక కర్మ మాల ఒకటి ఉంటుంది, కంఠమాల. దాంట్లో అంతా కూడా టైం టేబుల్ అంతా వేసి ఉంటుంది. ఎలా వీడిని ఎట్లా బతికించాలి, వీడి యొక్క జీవన విధానం ఏమిటి, వీడు నడిచే మార్గం ఏమిటి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఒక టైం టేబుల్. మనం ఇదివరకు చిన్నప్పుడు టైం టేబుల్ మనం చూసుకొని పుస్తకాలు తీసుకెళ్ళినట్టుగానే దాని ప్రకారం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రకృతి కాల ధర్మములు 3ను ఈశ్వరులో సహసత్యములే. ఈ ప్రకృతి, కాలము, కర్మము కూడా ఈశ్వరునికి సహసత్యాలు. అంటే ఆయన యొక్క సత్య కార్యాచరణ ప్రణాళికి ఇవన్నీ కూడా ఉపకరణాలు. ఈశ్వర పరమంత్రములు, ఈశ్వర పరతంత్రములు అంటే ఆయన యొక్క ఉపకరణాలు. ఈశ్వరుడు వాటిని ఉపయోగించుకును గ్యారంటీగా ఎవరిని ఎట్లా నడిపించాలి. ఆ బీట్ కానిస్టేబుల్ అటు ఇటు కొన్ని వేల వాహనాలని, కొన్ని లక్షల వాహనాలని డైరెక్ట్ చేసినట్టుగానే భగవంతుడు కూడా మన గమనంలో కూడా నిన్ను ఎటు ఎడం పక్క పంపించాలన్నా, కుడి పక్కకు పంపించాలన్నా, తన వైపుకు పంపించుకోవాలన్నా, ఇవన్నీ కూడా ఆయన ఆ పోస్ట్లో ఉండి చూస్తూ ఉంటాడు, మిమ్మల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. ఈశ్వరుడు సాధారణంగా ఇంద్రియ గోచరుడు కాకున్నాను
నిరుగ్మతను కాల్గించు గాఢ భక్తి యందు భక్తునకు అతడు ఇంద్రియ గోచరుడవుతున్నాడు. నిరుగ్మతను కలిగించు. నిరుగ్మత అంటే శాంతి అండి. రుగ్మత అంటే ఒక రకమైనటువంటి రోగం. నిరుగ్మత అంటే ఏమి రోగము లేనటువంటి పరిస్థితి అంటే వాడు నిశ్చితగా ఉన్నట్టు శాంతి. అలాంటి శాంతి మానవాళికి శాంతి కలిగించేటువంటి ఒక అంటే ఎంతో పరిపూర్ణత, ఎంతో ఆహ్లాదాన్ని కలిగించేటువంటి భక్తి యందు భక్తునకు అతడు ఇంద్రియ గోచరుడవుతున్నాడు. నిజంగా భగవంతునిలో రతి కనుకుంటే, భగవంతుని యొక్క చింతన మన దగ్గర ఉంటే భగవంతుడు ఏదో రూపేణ కనబడతాడండి. దైవం మానుష రూపేణ అని చెప్పారు నిన్న. నీ యొక్క అవసరాలకు ఆయన ఆటోమేటిక్గా ఎవడోడు వస్తాడు. ఏమండి మీ పని కోసం నేను వచ్చానంటాడు. ఏదా నేను రమ్మలేదు కదా, అయినా సరే అలా భగవంతుడు ఆ విధంగా పంపిస్తాడు. అందుకనే భక్తుడు భగవంతుని దర్శనమిస్తాడు. ఆ భక్తుడికి భగవంతుడు దర్శనం ఇస్తాడు. ఈశ్వరుడు నిరాకారుడైనప్పుడు అతడు ఏ రూపంలో కనిపించను? ఒక పక్క నిరాకారుడు ఉంటాం కదా, మరి ఎట్లా కనబడతాడయ్యా అంటే అతడు అనంత రూపుడు. భక్తుని యొక్క అభిరుచి ఏ రూపమున అభివృద్ధి చెందునో అవి అతని యొక్క అవతారములని చెప్పాడు. గ్యారంటీగా కనబడతాడు దైవం మానుష రూపేణ అనేటువంటి రూపంలో. అయితే కొన్ని అవతారాలు కూడా రూపంలో కూడా సాక్షాత్కరించిన సందర్భాలు లేకపోలేదు. ఈ రూపముల వలన ఈశ్వరుడు సోపాధికుడు కాకున్నాను వీనిలో ప్రతి రూపమునందును అతడు సంపూర్ణముగా అభివ్యక్తుడు. సోపాధికుడు అంటే ఆయనకు ఉపాధి లేదు, ఉపాధి అక్కర్లా. అంటే సోపాధికుడు అంటే ఆయనకు కూడా ఉపాధి కావాలండి. ఉపాధి కలిగినటువంటి వాడినే సోపాధికుడు అంటాం. దేనికని? ఆయన మన దగ్గర ఉండాలి అంటే మన శరీరం కావాలి. ఏమంటే ఫలానా ఆయన పోయినాడు అంటాం. పోయినాడు అంటే అర్థం ఏంటి? అక్కడ ఆయన ఉపాధిగా ఉన్నటువంటి శరీరాన్ని ఆత్మ విడిపోయింది అని అర్థం. కాబట్టి అలాంటి సోపాధికుడు కాకున్నాను వీళ్ళలో ప్రతిరూపమునందును అతడు సంపూర్ణముగా అభివ్యక్తుడు. కాబట్టి ఎక్కడైనా సరే ఆయన మీరు ఏ విధంగా తలిస్తే ఆ విధంగా ఆయన మీకు ద్యోతకం అవుతాడు. అనగా ప్రతి అవతారమునందును పరిపూర్ణ శక్తిమడి అయినటువంటి అభివ్యక్తుడు ఆ భగవంతుడు. చూడండి అవతారాల్లో ఇవన్నీ కూడా మన శాస్త్రి గారు కూడా చెప్పారు. మనందరికీ తెలుసు. కొన్ని అంశావతారాలు, కొన్ని పూర్ణావతారాలు, అవి అనేక ఆదేశావతారాలు కూడా ఉన్నాయి. వారే నారద, సనత్కుమారులు వంటి మహాత్ములు. ఈశ్వర సమస్త గుణములు వాళ్ళకు లేవు. ఈశ్వర యొక్క సమస్త గుణాలు వాళ్ళకి లేవు. అంశావతారంలో ఐశ్వర్య సమగ్రస్య అంటాం. సమస్తమైనటువంటి సమగ్ర గుణాలు వాళ్ళకు ఉండవు ఈ అంశావతారాలకు కానీ ఆదేశావతారాలకు కానీ. కనుక వారలను ఆరాధించరు. ఒక్కసారి మీరు అంశావతారాల్లో కనుక చూసుకున్నట్టయితే మత్స్య, కూర్మ, వరాహ అవతారాలు, వివేకానందుడు, రామకృష్ణ పరమహంస కూడా వీళ్ళని కూడా అంశావతారాలు. అంటే భగవంతుని యొక్క అంశ మాత్రమే వాళ్ళలో ఉన్నది. అలాగే ఆవేశ అవతారాల్లో భక్తుల ద్వారా అవతారం పరిగ్రహం చూడండి. మరి పరశురాముడు, వామనుడు వీళ్ళంతా కూడా స్వరూప ఆదేశ అవతారాలు. అలాగే శక్తికి సంబంధించినటువంటి ఆదేశ అవతారాలు కూడా శ్రీకృష్ణ ద్వైపాయనుడు మీరు గుర్తించాలి. పూర్ణావతారాల్లో రామ, కృష్ణ, నృసింహ ఇవన్నీ కూడా పరిపూర్ణ అవతారాలు. ఇప్పుడు మనం గనక పాఠ్యాంశంలోకి వస్తే జీవుడు స్వభావాలుగా నిత్యుడుగా ఉన్న అనగా ఆద్యంతరహితుడు. ఆ ఆత్మ అనేటువంటి వాడు దానికి ఆది లేదు, అంతము లేదు. అలాగే జనన మరణములు లేనివాడు, స్వప్రకాశకుడు, జ్ఞానమును, జ్ఞాతయును, భోక్తయును, కర్మయును అతనే జ్ఞాత, అతనే జ్ఞేయం. ఏమండి? జ్ఞాత, జ్ఞేయము. ఇంకొక పదం ఉంది సార్ గురువు గారు. జ్ఞాత అంటే తెలుసుకునేవాడండి, జ్ఞానము అంటే తెలివండి, జ్ఞేయము అంటే ఈ మూడు కూడా మనకు అక్కడ ఉంటాయి. తర్వాత ఏమైనాను జీవుడు ఈశ్వరుని వల్ల స్వతంత్రకర్త కాడు. ప్రతి కర్మమునందును ఆత్మ, శరీరము, నానా ప్రకారములైనటువంటి శ్రోత్రాదులకు ఇంద్రియములు, ప్రాణాపాతులైనటువంటి విధ చేష్టలు దైవమును కలిసి ఉన్నవి. కాబట్టి మానవుడికి ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇంద్రియాలు, ఆత్మ, శరీరము ఇవన్నీ కూడా తన యొక్క జీవన గమనాన్ని నడపడానికి ఇవన్నీ ఉంటాయి ఒక మానవుడికి. అలాగే జీవుడికి ఇదంతా అక్కర్లా. అలాంటి ఆ శరీరంలో జీవుడు మాత్రము ఉంటాడు. ఏమైనా జీవుడు సంకల్పరహితుడుగా వ్యవహరించు యంత్రము వంటి వాడు. ఆయన ఏ సంకల్పం చేయడండి, ఆత్మ చూస్తూ ఉంటుందంతే. పూర్వజన్మనందరి కర్మములు ప్రస్తుత జన్మనందరి కర్మములను నిర్ణయించినట్లు ప్రస్తుత కర్మల వలన కర్మయగు జీవుడు భవిష్యత్తును రూపొందించుకోగలడు. కాబట్టి మనకు ప్రారంధము, సంచితము, ఆగామి ఉన్నాయి. ఈనాడు మనం ఏసీలో కూర్చొని సుఖపడుతున్నామంటే పెళ్ళాం బిడ్డలతోటి
పూర్వజన్మ కృతం అది రక్షంత పుణ్యాని పురాకృతాన్ని. మనకు పోయిన జన్మలో చేసుకున్నటువంటి పుణ్యాలు ఇప్పుడు అనుభవంలోకి వస్తున్నాయి. అలాగే సంచితము, ఇప్పుడు మనం మళ్ళీ కొన్ని కర్మలు చేస్తున్నాము. వీటిల్లో ఏవైనా సరే మిగిలినట్టయితే ఆగామి మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఈ బ్యాలెన్స్ అంతా కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మన పూర్వీకులు చేసినటువంటి పుణ్య కార్యాల వల్ల మనం ఈనాడు ఏ విధంగా అయితే సుఖపడుతున్నామో మన పిల్లలు కూడా సుఖపడాలి అంటే మనం కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలి, కొన్ని పుణ్య కార్యక్రమాలు చేయాలి, పుణ్య కర్మలు చేయాలి అనేటువంటి ఒక సూత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి. సార్ మూడు ఉన్నాయి అన్నమాట. జ్ఞానము జ్ఞేయము అండి. అంటే జ్ఞానము అంటే తెలివండి మేషారు, జ్ఞేయము అంటే తెలియదగింది. అది 3 ఉన్నాయి సార్ మొత్తానికి. అంటే మన కన్ఫ్యూజ్ ఉందో రేపు చూద్దాం సార్ ఒకసారి. అలాగే శివుని యొక్క స్వతంత్రేచ్ఛగా ఈశ్వరుడు వదలను. శిలాశకలము, శిల యందు భాగమైనట్లు. శిలాశకలము అంటే ఒక రాతి ముక్క, రాతిలో భాగమైనట్టుగానే జీవుడు ఈశ్వరుని యందు భాగము కాడు. దానిలాగా పోల్చడానికి అవకాశం లేదు. ఒక విషయమున జీవ జగత్తులు రెండును బ్రహ్మము కంటే భిన్నములు. జీవ జగత్తు అంటే జీవుడు, జగత్తు అంటే పరమాత్మ, ప్రపంచం, ఈ రెండు కూడా బ్రహ్మం కంటే భిన్నములు ఒక్కో సందర్భంలో. మరొక విషయంలో బ్రహ్మంతో అభిన్నములు, ఆయనతో జోడింపు ఉంటాయి. ఈ భేదాభేద సంబంధము బుద్ధికి తోచున్నది కాదు. ఇది చాలా అంతర్గతమైనటువంటి విషయము, నిగూఢమైనటువంటి విషయం. కాబట్టి మనకు అంత తేలిక అర్థమయ్యేది కాదని చెబుతున్నారు స్వామి. శృతుల వలన మాత్రమే వేద్యమగుతున్నది. అవి తెలుసుకోవాలంటే కాస్త వేదాలు వేదాంతాలు మనం తిరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది పరమార్థ వాహిని యొక్క ప్రధాన సారము. ఈ విధంగా 3 ఉపాసనల గురించి మనకు దీంట్లో చెప్పాడు. ద్వైతోపాసన, విశిష్టాద్వైతోపాసన, అద్వైతోపాసన, భాగవత అంటే భారత గీతోపాసన కూడా చెప్పాడు. గీత కూడా ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు స్వామి. అలాగే ప్రకృతి, కాలము, కర్మము వీటికి కూడా ఒక అనుసంధానం, సమన్వయం మనకు చక్కగా చెప్పారు. అలాగే అంశావతారాలు, ఆదేశావతారాలు, పూర్ణావతారాలు కూడా ఇవాళ చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇవాళ చెప్పినటువంటి పాఠంలో మనం కొన్ని ఆధ్యాత్మిక విషయాలు గ్రహించి ముఖ్యంగా కర్మను గురించి చెప్పారు. పూర్వకర్మ ఫలితాలని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. ఇప్పుడు మనం కొన్ని కర్మలు చేస్తున్నాము. ఈ కర్మల యొక్క ఫలాన్ని ఈ జన్మలో కాకపోయినా మళ్ళీ వచ్చే జన్మలో అనుభవించాలి. కాబట్టి ఆ పూర్వజన్మ యొక్క సుకృతం, ఆ ప్రభావాన్ని మనం గమనికలో పెట్టుకొని మనం వాళ్ళు ఏ విధంగా చేశారు, మనం ఏ విధంగా సుఖపడుతున్నాము, అలాగే మన ముందు తరాల వాళ్ళు కూడా సుఖపడాలంటే మనం ఎలాంటి కర్మలు చేయాలి, ఎలాంటి పాప కర్మలకు జోలికి పోకుండా ఉండాలి, ఆధ్యాత్మికంలో ఎంత భగవద్ రతి కలిగి ఉండాలి అనేటువంటి మహోన్నతమైనటువంటి విషయాలు ఇవాళ ప్రస్ఫుటంగా వచ్చినాయి. ఇలాంటి విషయాలు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి, అనుగ్రహం ఇచ్చినటువంటి స్వామివారికి ఒక వేదికను ఏర్పాటు చేసి దీనికి ఒక ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి ఒక నియమావళిని పెట్టి సహకరిస్తున్నటువంటి, ఒక శుభాకాంక్షలతో మనకు ఆశీర్వదిస్తున్నటువంటి గురువు దంపతులకు, అలాగే కష్టమైన, క్లిష్టమైన, ఇష్టంగా వింటున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ ఓం శ్రీ సాయిరాం. జై జై సాయిరాం.